తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలన వారోత్సవాల అనంతరం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రజాపాలన వారోత్సవాలు, సౌదీ అరేబియా ప్రమాదంలో మరణించిన వారికి పరిహారం, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ వారోత్సవాల అనంతరం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించడంతో డిసెంబర్ 2వ వారంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలన వారోత్సవాల అనంతరం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రజాపాలన వారోత్సవాలు, సౌదీ అరేబియా ప్రమాదంలో మరణించిన వారికి పరిహారం, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ వారోత్సవాల అనంతరం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించడంతో డిసెంబర్ 2వ వారంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లైవ్లో సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ కేబినెట్ సమావేశము కొనసాగుతూనే ఉంది. ఇందులో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపైనే ప్రధానంగా చర్చించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైన నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి, ఒకవేళ నిర్వహిస్తే బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాలపై ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై కూడా కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా వారోత్సవాలు, అంటే ఇప్పటికే తెలంగాణ ప్రజాపాలన వారోత్సవాలు ముగిసిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నారు. కానీ కోర్టు ఈ నెల 24వ తేదీన హైకోర్టులో మరొకసారి పిటిషన్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై నివేదిక సమర్పించాలనే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వారం ఈ ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికల వైపు మొగ్గు చూపాలి, వెళ్లాలనే యోచనలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. రానున్నటువంటి వారం రోజుల్లోనే స్థానిక సంస్థ ఎన్నికలపై ఒక క్లారిటీ, ఒక షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం. దానికి సంబంధించినటువంటి కేబినెట్ నిర్ణయం కూడా తీసుకున్నట్లు కూడా సమాచారం. మొదటగా వారోత్సవాల తర్వాత ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావించినప్పుడు కూడా తర్వాత ఈ యొక్క ఫైనల్ డిసిజన్, అంటే అందరు కేబినెట్ మంత్రులు నిర్ణయం తీసుకున్న తర్వాత, లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఈ వారంలోపే ఈ ఎన్నికలు మొత్తం కూడా నిర్వహించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు కూడా కొంత సమాచారం. దీంతో పాటు పత్తి రైతులకు సంబంధించినటువంటి విషయాలపై కూడా అటు కేబినెట్ సమావేశంలో పూర్తిగా చర్చించారు. ఎందుకంటే ఎకరానికి 7 క్వింటాలు మాత్రమే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అయితే కేంద్రం నుంచి కొంత నిబంధనలు పెట్టిందో వాటిని సడలింపేందుకు ఇప్పటికే అటు జిన్నింగ్ సంబంధించినటువంటి కార్పొరేషన్ ప్రతినిధులు ఆందోళన బయటపడ్డారు. దీంతో రైతులు చాలా నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఎకరానికి 7 క్వింటాల పైన పండించిన రైతులకు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఎకరానికి 11 క్వింటాలు 12 క్వింటాలు పండించిన రైతులను కూడా అటు కొనుగోలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు కేవలం ఎకరానికి 7 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడం, ఇది చాలా నష్టపోయే అవకాశం ఉంది. రైతులు చాలా వరకు ఇప్పటికే రైతులు దీనిపై ఆందోళన బయటపెట్టారు. జిన్నింగ్ సంబంధించిన కార్పొరేషన్ సంబంధించిన ప్రతినిధులు కూడా ఆందోళన బయటపెట్టారు. ఇప్పటికే దీనికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. కాబట్టి దీనికి సంబంధించిన విషయాలపై కూడా కేబినెట్ కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు అందశ్రీ రచయిత మహాకవిగా ఉన్నటువంటి అందశ్రీ శృతివనం ఏర్పాటు, అదేవిధంగా అతను ఫ్యామిలీకి వెళ్ళవలసిన వెల్విషర్స్ సంబంధించినటువంటి బెనిఫిట్స్, వీటన్నిటిపై కూడా
క్యాబినెట్ భేటీలో సమాచారం తెలుసుకున్నారు. దీంతో ముఖ్యంగా స్మృతి వనంతో పాటు మరోవైపు అతనికి వెళ్ళవలసినటువంటి ఒక ప్రభుత్వంలో ఒక ఉద్యోగం వాటికి సంబంధించిన నిర్ణయాలపై కూడా ఈరోజు క్యాబినెట్ నిర్ణయం కూడా తీసుకున్న అవకాశం. దీంతో పాటు పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై కూడా క్యాబినెట్లో చర్చిస్తారు. మరి క్యాబినెట్ సమావేశం పూర్తయిన తర్వాత క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలపై కూడా పూర్తిగా ఆ మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే క్యాబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతూనే ఉంది. వారం రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని క్యాబినెట్లో నిర్ణయాన్ని తీసుకున్నట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. మొదటగా డిసెంబర్ 9 తర్వాత ఎన్నికలు నిర్వహించాలని భావించినప్పటికీ కూడా ఆ తర్వాత కోర్టులో ఈ నెల 24వ తేదీన కోర్టులో హీరింగ్ ఉంది కాబట్టి కోర్టుకు కూడా నివేదిక సమర్పించాలి కాబట్టి వారం రోజుల్లోనే ఎన్నికలకు వెళ్ళాలని అటు క్యాబినెట్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ఇక క్యాబినెట్ భేటీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలు, అదేవైపు రానున్నటువంటి రోజుల్లో చేపట్టిన కార్యక్రమాలు, రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశాలు, పత్తికి సంబంధించినటువంటి కొనుగోలుకు సంబంధించిన అంశాలు, వీటన్నిటిపై కూడా క్యాబినెట్లో ఇంకా చర్చ మాత్రం కొనసాగుతుంది. ఈ క్యాబినెట్ సమావేశం అయిన తర్వాత అన్ని వివరాలు కూడా మీడియా ప్రకటన ద్వారా అన్ని వివరాలు కూడా మంత్రి వెల్లడించే అవకాశం. ప్రస్తుతం అయితే ఇంకా క్యాబినెట్ సమావేశం మాత్రం కంటిన్యూ కొనసాగుతుంది అని. రైట్ సునీల్, థ్యాంక్ యూ.